హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ మంచి ఇంటీరియర్ డిజైన్తో కట్టించిన నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లా చూద్దామండి. కన్స్ట్రక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేయించారు. అంతా కూడా లాటిగ్రేట్ సిమెంట్ వాడారు, గ్రానైట్ గుమ్మాలు, గ్రానైట్ కిటికీలు యూజ్ చేశారండి. అలాగే వైజాగ్ స్టీల్ యూజ్ చేశారు. స్లాబ్స్ కానీ కాలమ్స్ కానీ అంతా కూడా వైజాగ్ స్టీల్ యూజ్ చేశారండి. మనకు పెడస్టాల్ బీమ్స్ కానీ కాలమ్స్ అన్ని కూడా పెడస్టాల్తో అయితే కింద నుంచి వేయించారు. బేస్లు కూడా చాలా బాగా చేయించారండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్లోకి వస్తే ఇది నార్త్ ఫేసింగ్లో కట్టించిన డూప్లెక్స్ విల్లా అండి. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 19x70 అండి. ఇది 148 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సెన్స్లో చూస్తే 3 సెంట్ల వరకు వస్తుంది. ఫ్రెండ్స్, మనకు పక్క బిల్డింగ్ వచ్చి 210 గజాల్లో కట్టించిన నార్త్ ఫేసింగ్ 3 BHK హౌస్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో అయితే పెట్టామండి. అండర్ కన్స్ట్రక్షన్ ఉండగా పెట్టాను. ఇప్పుడు ఈ వీడియో అయితే పెడుతున్నానండి. ఫుల్గా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా ఆ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి. ఫ్రెండ్స్, మనకి ఇంటి కన్స్ట్రక్షన్ కోసం మాట్లాడుకుంటే చాలా అంటే చాలా క్వాలిటీగానే కన్స్ట్రక్షన్ చేశారండి. మీరు కన్స్ట్రక్షన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది, దానికంటే బెటర్గానే చేయించారు. అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. వీళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్గా మనకి బిల్డర్స్ అయితే కాదండి, వీళ్ళు వచ్చి లెక్చరర్స్ అండి. జస్ట్ ఒక ఫ్యాషన్తో అయితే మనకి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ఇది వచ్చి వీళ్ళకి సెకండ్ ప్రాజెక్ట్ అండి. మనకి సీలింగ్లో కూడా చూడొచ్చు పీవీసీ సీట్స్ యూజ్ చేస్తారు. టోటల్గా పీఓపీ సీలింగ్ అంతా కూడా జిప్సమ్ సీట్స్ యూజ్ చేస్తారు. పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగానే ఇచ్చారు. వీళ్ళకి వచ్చి ఇది సెకండ్ ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ ఫస్ట్ ప్రాజెక్ట్లో మనం ఆల్రెడీ హౌసెస్ అయితే సేల్ చేసామండి. ఫ్రెండ్స్, మనకు నార్త్ ఫేసింగ్ సింహద్వారం ఇచ్చారు. ఇది కూడా సీలింగ్ అయ్యే వరకు తీసుకున్నారండి. సింహద్వారం డిజైన్ కూడా చాలా మంచిగా చేయించారు. అంతా కూడా ఇంజనీరింగ్ ప్లాన్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అంతా కూడా 3D ప్రింట్స్ తీసుకుని అయితే వీళ్ళు ఇంజనీర్స్ ఫాలో అయితే మనకు కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు లోపల కాలమ్స్ అన్ని కూడా 16mm వైజాగ్ స్టీల్ యూజ్ చేశారు. అల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేశారండి. టైల్స్ అన్నిటికీ కూడా లాటిగ్రేట్ సిమెంట్ యూజ్ చేశారు. ఎఫెక్ట్స్ గ్రౌటింగ్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల వాటర్ ప్రూఫింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ వచ్చి అయితే ఎక్కడో కూడా రాజీ పడకుండా చేయించారండి. వీళ్ళు కన్స్ట్రక్షన్ తీసుకున్న టైం కూడా మీకు చెప్తే 14 months తీసుకున్నారండి. యాక్చువల్గా ఎవరైనా కూడా 6 months 8 months అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇలా అలా కాకుండా వాటర్ అంతా కూడా క్యూరింగ్ కోసం చాలా అంటే చాలా టైం తీసుకుని చాలా స్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. దీనివల్ల ఒక 14 months కన్స్ట్రక్షన్ చేశారు. దీనివల్ల వాల్స్ కానీ మనకి స్లాబ్స్ దగ్గర క్రాక్స్ ఇలాంటివి అయితే అసలు ఓపెన్ అవ్వదండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. ప్లస్ మనకు హాల్ చాలా పెద్దదిగా ఇచ్చారు. హాల్లో ఇచ్చిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. మనకి ఇది డూప్లెక్స్ విల్లా కాబట్టి సెంటర్లోకి స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ కూడా చాలా మంచిగా స్టేర్ కేస్ డిజైన్ కూడా చాలా బాగా చేయించారండి. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 13x20 సైజులో తీసుకున్నారు. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్లో కలర్స్ యూజ్ చేయడంలో చాలా క్లాస్ లుక్లో కనిపిస్తుంది. మనకి హాల్లో యూజ్ చేసిన సీలింగ్ డిజైన్ చూడండి. సీలింగ్ డిజైన్ కూడా చాలా సింపుల్ డిజైన్లో పిచ్చి పిచ్చి కలర్స్ కాకుండా ఒకటే ప్యాటర్న్లో యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి హాల్ నుంచి ఇక్కడ ఒక వెస్ట్ వైపుకి అయితే ఒక విండో తీసుకున్నారండి. హాల్లో నార్త్ వైపు కూడా సింహద్వారం పక్కన ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ యూనిట్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వాల్ పేపర్ యూజ్ చేశారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారండి. మనకి ఈజీగా 65 inches కానీ 72 inches టీవీ కానీ బాగా పడుతుందండి. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా ప్రీమియంగా ఉండండి. ఒకసారి చూడండి. మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వాల్ పేపర్ యూజ్ చేశారు. ఇలా యూజ్ చేయడం వల్ల కూడా చాలా రాయల్ లుక్ అయితే వచ్చిందండి. చాలా క్లాస్గా కనిపిస్తుంది. టీవీ యూనిట్ కింద రిమోట్ సైడ్ పెట్టుకునే సెల్ఫ్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారు. మనకు లోపల గుమ్మాలు కిటికీలు అన్ని కూడా గ్రానైట్తోనే చేయించారు. WPC విండోస్ తీసుకున్నారండి. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్తో తీసుకున్నారు. ఇవి కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తారండి. రెగ్యులర్గా మనకి WPC అంటారు కానీ PVC విండోస్ యూజ్ చేస్తారు. వీళ్ళలా కాకుండా WPC విండోస్ అయితే యూజ్ చేస్తారండి. మనకి ఎల్సెప్స్ ఆపోజిట్ అయితే బాగా సెట్ అవుతుందండి. స్టేర్ కేస్ దగ్గర మనకి ఎల్సెప్స్ ఆపోజిట్ బాగా సెట్ అవుతుంది. మనకి టీవీ యూనిట్ వచ్చి స్ట్రైట్ వ్యూ వస్తుందండి. మనకి స్టెప్స్ కింద స్టేర్ కేస్ కింద ఇన్వర్టర్ పెట్టుకుని ఒక పాయింట్ ఇచ్చారు. మనకి ఈస్ట్ వైపు కూడా ఒక విండో అండ్ ఒక కిటికీ ఇచ్చారండి. అలా కిచెన్ దగ్గర కూడా ఒక విండో తీసుకున్నారు. మనం ఫ్రంట్కి వెళ్ళినప్పుడు చూపిస్తానండి. స్టేర్ కేస్ కూడా మనకు పైకి వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను. చాలా బాగా చేయించారు. ఫ్రెండ్స్, మనకి ఈ వీడియో వచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు హౌస్ తీసుకున్నాక కదండి కట్టించుకోవాలన్నా సరే ఈ వీడియో ఉపయోగపడుతుందని. ఇది మినీ డూప్లెక్స్ హౌస్ అయితే కట్టించారండి. 19x70లో ఈ టైప్లో కట్టించారండి. చాలా బాగా వచ్చిందండి. ఫ్రెండ్స్, మనకి కింద వచ్చి ఒక గెస్ట్ రూమ్ తీసుకున్నారండి. ఈ రూమ్కి అటాచ్ వాష్రూమ్ రాలేదు. ఈ రూమ్ సైజ్ వచ్చి 9x10.5 సైజులో తీసుకున్నారండి. వెస్ట్ వైపుకి ఒక విండో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా లుక్ వచ్చిందండి. నార్త్ వైపు వాల్కి అయితే ఇక్కడ వాల్ డ్రాప్ చేయించారు. కింద నుంచి రూప్ టాప్ వరకు చేయించారండి. ఇవి వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. ఇక్కడ వచ్చి ఇంజెస్ కూడా యూజ్ చేశారు. టాప్ ఓపెన్ దగ్గరకు వచ్చి మనకి ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. 1mm సీట్ యూజ్ చేశారు. దీనివల్ల చూడడానికి కూడా చాలా బాగుందండి. ఇది జనరల్గా యూజ్ చేసే సీట్ కాదండి. దీనివల్ల డబుల్ కాస్ట్ కూడా అవుతుంది వీళ్ళకి. హ్యాండిల్స్ కూడా డోర్లో కలిసిపోయి చేయించారు. మనకి ఈ టైప్లో సీట్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే ఒకటే ప్యాటర్న్లో కనిపిస్తున్న వల్ల కూడా చాలా క్లాస్ లుక్ వస్తుందండి.
ప్లస్ మనకు లోపల స్విచ్చెస్ అన్ని కూడా లెగ్లైన్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారండి. మనకు సీలింగ్ లైట్ డిజైన్స్ కూడా ఒకసారి చూడొచ్చు. 3 వాట్స్ యూజ్ చేస్తాను జనరల్గా బయట వచ్చి. వీళ్ళు అలా కాకుండా డైరెక్ట్ 9 వాట్స్ అండ్ 12 వాట్స్ స్విచ్ లైట్స్ అయితే యూజ్ చేస్తారండి సీలింగ్లో. దీనివల్ల మనకు లైటింగ్ కూడా చాలా ఎక్కువగానే వస్తుంది. మనకి ఈస్ట్ వైపుతో డోర్ ఇచ్చాను దీనికి ఆపోజిట్లోనే. మన దీనికి కూడా గ్రానైట్ గుమ్మం యూజ్ చేశారు. మనకి ఈస్ట్ వైపు సందు వచ్చి 2.5 అడుగులు తీసుకున్నారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ అలా మనకు కొంచెం ఫ్రంట్కి వస్తే కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా ఇచ్చారండి. ఇవే వచ్చి 4 అడుగులు తీసుకున్నారు. మనకు టోటల్గా కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా టోటల్గా కలిపి 13x15 సైజులో తీసుకున్నారండి. మనకు ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ అయితే చాలా పెద్దదిగా ఓపెన్గానే తీసుకున్నారండి. మనకు వెస్ట్ వైపుకి ఒక విండో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్ మనకు సీలింగ్లోనే సెంట్రల్ ఈ బాక్స్ కింద వచ్చింది కదా, ఇక్కడ పీవీసీ సీట్ యూజ్ చేశారండి. మనకు లేటెస్ట్ ఈ టైప్ సీట్స్ వస్తుందండి. సీలింగ్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటున్నాయి. మనకి కిచెన్లో సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారండి. ఇక్కడ వచ్చి అక్రాలిక్ సీట్స్ యూజ్ చేశారు. మనకి యూసే ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టుకున్న ప్లగ్ పాయింట్స్ అయితే తీసుకున్నారండి. 2 ప్లగ్ పాయింట్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారండి. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన డెక్లన్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. గ్లాసీ ఫినిష్తో తీసుకున్నారండి. ఇక్కడ ఆటో ఇంజెస్ కూడా యూజ్ చేశారు. దీనివల్ల టాప్ ఓపెన్ బుల్ అయితే అవుతుంది. మన ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ తీసుకున్నారండి. ఎస్ఎస్ బాస్కెట్స్ తీసుకున్నారు. మనకి హ్యాండిల్స్ వచ్చి ప్రాపర్ ఛానల్స్ యూజ్ చేశారండి. ఇప్పుడు రెగ్యులర్గా ఈ ఛానల్స్ అయితే యూజ్ చేస్తే మీరు కూడా కన్స్ట్రక్షన్లో ఉంటే ఈ టైప్లో చేయించుకోండి. మంచి లుక్ అయితే వస్తుందని. కిచెన్ కూడా చాలా ఓపెన్గా ఇచ్చిన వాళ్ళు కూడా చాలా స్పేసెస్గానే ఉంది. ఫ్రెండ్స్ మన కిచెన్ పక్కనే డైనింగ్ ఏరియా తీసుకున్నారండి. ఈ ఏరియాలో మనకి 6 సీటర్ కానీ 8 సీటర్ కానీ టేబుల్ అయితే బాగా సెట్ అవుతుంది. పైన చిన్న వార్డ్రోబ్ కూడా చేయించారండి. ఎందుకంటే ఇక డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకుంటాం, డిన్నర్ సెట్స్ అయి పెట్టుకోవడానికైతే బాగుంటుందని. ఈ ప్లేస్ అంతా కూడా చాలా స్పేసెస్గానే వచ్చింది. కిచెన్ డైనింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో పూజా రూమ్ అయితే రాలేదండి. పూజా మందిర్ తీసుకున్నారు. ఇక్కడ సిమ్లు పెట్టిన పాయింట్ తీసుకున్నారండి. దీనికైతే గ్లాస్ ప్రాపర్తో మనకు గ్లాస్ డోర్స్ వస్తాయండి. మనకు అలాగే సౌత్ వైపుకి ఒక డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకు అవుట్ సైడ్ వాష్ ఏరియా అది కూడా తీసుకున్నారు. అవుట్ సైడ్కి అయితే వెళ్ళి చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్కి ఇక్కడ గెస్ట్ రూమ్ ఇచ్చారు కదా, ఈ రూమ్కి వచ్చి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రాదు కదా, అవుట్ సైడ్ అయితే ఒక కామన్ వాష్రూమ్ కూడా తీసుకున్నారు. చూపిస్తాను రండి. మనకు అవుట్ సైడ్ సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని ఒక పాయింట్ ఇచ్చారు. మన బాత్రూమ్ గోడకి కాంపౌండ్ వాళ్ళకి కానీ మిలింగ్ గోడకి కానీ టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే తీసుకున్నారండి. బయట అయితే ఇండియన్ వేర్ బేస్ని యూజ్ చేశారు. మనకి ఈస్ట్ వెబ్స్ అంతా కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. ఇక్కడ వచ్చి వాష్ ఏరియా తీసుకున్నారండి. ఎవరైనా సర్వెంట్స్ ఉంటే ఇక్కడ వచ్చి వర్క్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ మనకు వర్క్ వైజ్ అయితే ఎక్కడ కూడా రాజీ పడకుండా చాలా బాగా క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే అడ్రస్ చెప్తాను చూడండి. మనకు హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకలపూడి అయితే ఉంటుందండి. వాకలపూడి అంటే అందరూ కూడా వాటర్ బాగోదు కదా అనుకుంటారు కదా, అలా కాదండి. వాకలపూడిలో వాటర్ బాగున్న ఏరియా కూడా చాలా ఎక్కువగానే ఉందండి. అలాంటి ఏరియాలో ఇల్లు అయితే ఉందండి. ఈ ఇంట్లో కట్టించిన ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది. మనకి వాకలపూడి సూర్య సినిమాక్స్ థియేటర్ ఉంది కదా, ఆ థియేటర్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోని ఇల్లు అయితే ఉంటుందండి. వాకలపూడి థియేటర్ బ్యాక్ సైడ్ ఏరియాలో అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనకి ఇది డూప్లెక్స్ విల్లా కూడా సెంటర్లో స్టెప్స్ ఇచ్చారండి. స్టెప్స్ కూడా చాలా ఫ్రీగానే ఎక్కించారు. స్టేర్ కేస్ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇది ఎస్ టైప్లో తీసుకున్నారు. స్టేర్ కేస్ దగ్గర యూజ్ చేయండి. మొత్తం స్టెప్స్ అన్నిటికీ కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. స్టెప్స్ అన్ని కూడా గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడ ఎస్ఎస్ రైలింగ్ యూజ్ చేశారండి. అలాగే మన గ్లాస్ కొంత కూడా టెప్లామ్ గ్లాస్ యూజ్ చేశారు. టోటల్గా గ్లాస్ అండ్ ఎస్ఎస్ రైలింగ్ తీసుకున్నారు. దీనివల్ల కూడా చాలా లుక్ అయితే వచ్చిందండి. మన స్టెప్స్ కూడా చాలా ఫ్రీగానే ఎక్కించారు. దీనివల్ల మన పైకి సామాన్లు కూడా తీసుకెళ్ళేటప్పుడు చాలా ఫ్రీగానే మూవ్ అవుతుందండి. ఒకసారి చూడొచ్చు. స్టెప్స్ స్టేర్ కేస్ డిజైన్ అయితే చాలా బాగుందండి. మెయిన్ డూప్లెక్స్ హౌస్ అంటే స్టెప్స్ అయితే మెయిన్ హైలైట్ అవుతుందండి. ఈ స్టెప్ దగ్గర వచ్చిన ఈ వాల్కి అంతా కూడా మనకు వాల్ పేపర్ యూజ్ చేస్తారు. ఇది కూడా చాలా రాయల్ లుక్లో యూజ్ చేసాం. ప్రీమియం క్వాలిటీ వాల్ పేపర్ యూజ్ చేస్తారు. జనరల్ యూజ్కి అయితే కాదండి, చాలా క్వాలిటీగానే ఉంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యూజ్ చేసిన సీలింగ్ డిజైన్ చూడండి. ఆ రోప్ లైటింగ్ యూజ్ చేసి సింపుల్ కలర్స్ తీసుకోవడం వల్ల చాలా లుక్ వచ్చిందండి. నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. చాలా క్లాస్ లుక్ వచ్చిందండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చి స్పాట్ లైట్స్ యూజ్ చేశారు. దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ వాల్ పేపర్ యూజ్ చేశారు కదా, ఆ లైటింగ్ వచ్చి డైరెక్ట్ దీని మీద పడుతుందండి. ఫ్రెండ్స్ మనకి స్టేర్ కేస్ టాప్ లుక్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగా చేయించారు. ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుందండి. పైన వచ్చి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. పైన కూడా ఒక హాల్ తీసుకున్నారండి. మనకి ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి. మనకి ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అంటే యూనిట్ బ్యాక్ సైడ్ ఉన్నది. పైన వచ్చిన హాల్ కూడా పైన కూడా ఒక హాల్ ఇచ్చారు. ఈ హాల్ మెజర్మెంట్స్ వచ్చి 13x12 సైజులో తీసుకున్నారు.
మొత్తం టోటల్‌గా బ్యాక్‌గ్రౌండ్ ఇదంతా కూడా వాల్ పేపర్ యూజ్ చేశారు. ఇక్కడ కూడా ఎల్ షేప్ సోఫా సెట్ అయితే బాగా సెట్ అవుతుందండి. స్పేసెస్‌గానే ఇచ్చారు. కింద ఒక హాల్ వచ్చింది. పైన కూడా ఒక హాల్ వచ్చిందండి. ఆటోమేటిక్ మనకి కింద ఒక టీవీ చూడడానికైతే వెళ్ళాల్సిన అవసరం లేదండి. పైనైతే మనం క్యారీ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 72 ఇంచెస్ టీవీ అయితే పడుతుంది. సింపుల్ డిజైన్‌లో మనకి టీవీ యూనిట్ పెట్టుకుని ఒక ప్లాంక్ అండ్ రిమోట్ సైడ్ పెట్టుకుని ఒక కింద ఒక వాల్ డ్రాప్ కింద చేయించారు. మనకి ఈస్ట్ వైపుకి ఒక విండో అండ్ ఒక డోర్ తీసుకున్నారండి. ఒకసారి చూడండి, చాలా స్పేసెస్‌గానే చేయించారు. చాలా మంచిగా ప్లానింగ్ చేయించారండి. ఫ్రెండ్స్, మనకి ఈ ప్లాన్ వచ్చి ప్రెజెంట్ మన దగ్గర లేదండి. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మనం పోస్ట్ చేస్తాం. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి ఇక్కడ నుంచి 13x16 అండి. ఈ వాల్ దగ్గర నుంచి, బాత్రూమ్ వాల్ దగ్గర నుంచి 13x16 సైజులో తీసుకున్నారు. సౌత్ అండ్ వెస్ట్ వైపుతో 2 విండోస్ తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ చూడొచ్చు. ఇక్కడ స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారండి. సీలింగ్స్ అయితే ఇలా సింపుల్‌గానే చేయించుకోండి ఫ్రెండ్స్. మీరు కన్‌స్ట్రక్షన్‌లో ఉంటే దీనివల్ల చాలా లుక్ వస్తుంది. ఎక్కడ కూడా ఓవర్ డ్రాప్స్‌కి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి కలర్స్‌కి అయితే వెళ్ళకండి. ఫ్రెండ్స్, మన బెడ్రూమ్‌లో వెస్ట్ వైపు వాల్‌కి అయితే టోటల్‌గా వాల్ డ్రాప్ చేయించారు. సెంటర్‌లో ఒక విండో తీసుకున్నారు. ఒకటే ప్యాటర్న్‌లో టోటల్‌గా డెక్లామ్ సీట్స్ యూజ్ చేశారు. చాలా ప్రీమియం సీట్స్ యూజ్ చేశారు. మీరు ఈ టైప్‌లో డెక్లామ్ సీట్స్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా బాగుంటుందండి. చాలా క్లాస్ లుక్ వస్తుంది. ఇక్కడ వచ్చి అన్ని కూడా ఓపెన్ బుల్ డోర్స్ తీసుకున్నాను. సెంటర్‌లో మనకు వైట్ కలర్ బార్డర్ కింద కూడా తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడొచ్చు. వాల్ డ్రాప్స్ షెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. షెల్ఫ్స్ కూడా చాలా ఫ్రీగానే ఉన్నాయి. పైన కూడా అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. మనకి ఇక్కడ వచ్చి డబుల్ డోర్ కింద అయితే తీసుకున్న, దీనివల్ల స్పేస్ అయితే కవర్ అవుతుంది. మనకు 13 అడుగులు విత్ రావడం వల్ల మంచం అది కూడా బాగా సెట్ అవుతుందండి. 16 అడుగులు అయితే ఇచ్చారు. ఆ బాత్రూమ్ గోడ ఉంది కదండి, ఆ గోడ దగ్గర 16 అడుగులు వస్తుంది. మనకి పైన వచ్చి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. లోపల యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకి లాటిగ్రేట్ సిమెంట్ అయితే యూజ్ చేస్తారు. దీని ఫిక్సింగ్ వచ్చి ఎఫెక్ట్స్ గ్రౌటింగ్ యూజ్ చేస్తారు. దీనివల్ల మనకు వాటర్ ప్రూఫింగ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకు లోపల సూట్ స్టాఫ్స్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తారండి. జాగోర్ కంపెనీ ఐటమ్స్ అయితే ఫిక్సింగ్ చేసి ఇస్తారు. ఈ టైంలో తీసుకుంటే అవి కూడా మోడల్స్ మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చండి. వర్క్ వైజ్ అయితే ఎక్కడ కూడా రాజీ పడకుండా చేయించారని మళ్ళీ చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్తున్నానని కాదు, కానీ ఎందుకంటే మీకు కన్స్ట్రక్షన్ వైజ్ అయితే చాలా బాగా చేయించారు. వాళ్ళు పర్సనల్గా మనకు బిల్డర్స్ తెలుసు. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్ట్లో మనం సేల్ చేసాం. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యారండి. ప్లస్ మనకి ఇక్కడ వచ్చి సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఓవరాల్గా ఈ బిల్డింగ్కి అయితే థర్డ్ బెడ్రూమ్ అండి, కింద గెస్ట్ రూమ్తో కలుపుకొని. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 13x14 సైజులో తీసుకున్నారు. ఇది కూడా ఈ దగ్గర నుంచి చెప్తున్నానండి. 14 అడుగులు వచ్చి మనకి బాత్రూమ్ వాల్ దగ్గర నుంచి చెప్తున్నాను. దీనివల్ల మంచం అది కూడా బాగా సెట్ అవుతుంది. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఎక్కడ కూడా ఓవర్ డ్రాప్స్కి అయితే వెళ్ళలేదండి. మన బెడ్రూమ్లో ఈస్ట్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. బయటకు వెళ్ళినా కూడా ఒక డోర్ తీసుకున్నారండి. మనకు నార్త్ వైపు వాల్కి అయితే టోటల్గా వాల్ డ్రాప్ చేయించారు. ఒకటే ప్యాటర్న్లో డెక్లామ్ సీట్స్ యూజ్ చేశారండి. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. మొత్తం బిల్డింగ్ అంతా ఒకటే ప్యాటర్న్లో కలర్స్ కానీ డెక్లామ్ సీట్స్ కానీ యూజ్ చేశారండి. సెల్ఫ్స్ కూడా చాలా ఫ్రీగానే ఇచ్చారు. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగానే మూవ్ అవుతుంది. ఆటో స్టాపర్స్ ఉన్నాయండి. స్నాప్నర్స్ అయితే ఉన్నాయి. దానివల్ల చాలా సాఫ్ట్గానే క్లోజ్ అవుతుంది. బెడ్రూమ్స్ 2 కూడా చాలా స్పేసెస్గానే ఇచ్చారండి. కింద గెస్ట్ రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు, కానీ దానికి అటాచ్డ్ వాష్రూమ్ రాలేదు. బట్ సరిపోతుందండి. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 5x8 సైజులో తీసుకున్నారు. లోపల యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకు నార్త్ ఫేసింగ్లో డూప్లెక్స్ విల్లా అయితే చాలా మంచిగా ప్లాన్ చేసి అయితే కట్టించారండి. ఫ్రెండ్స్, ఇక్కడ నార్త్ వైపుకి అయితే ఇక్కడ కూడా బయటకు ఒక డోర్ ఇచ్చారు కదా. ఇది కూడా టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. కింద వచ్చిన ప్యాటర్న్ నుండి ఈ డోర్ కూడా మనకి చేయించారండి. ఒకసారి తీసైతే చూపిస్తాను చూడండి. దీనికి ఇక్కడ బ్రాస్ గడియూతి యూజ్ చేశారు. సేమ్ కింద వచ్చిన కూడా పైన కూడా సేమ్ ప్యాటర్న్లో మనకి డోర్ డిజైన్ అయితే చేయించారు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా ఇంజనీరింగ్ మోడలింగ్ డిజైన్స్ అండి. మీకు బయట జనరల్గా అయితే యూజ్ చేశారు. పైన అయితే మనకి సిట్అవుట్ ఏరియా కింద బాల్కనీ క్యాడ్ ఏరియా తీసుకున్నారు. ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ పెట్టుకుని ఒక పాయింట్ తీసుకున్నారండి. మనకి ఎలివేషన్లో వచ్చింది కదా, ఇదంతా కూడా క్లోజ్ అయింది. ఇక్కడ సిట్టింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎలివేషన్లో యూజ్ చేసిన గ్లాస్ కూడా చూడొచ్చు. మనకి పైకి వెళ్ళాకైతే స్టెప్స్ ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఇల్లు ఎంత చెప్తున్నారనేది ప్రైస్ అయితే చెప్తాను చూడండి. ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే మనకి డైరెక్ట్ బిల్డర్ చెప్పడం వచ్చి 1,08,00,000 చెప్తున్నారండి. బయట మార్కెట్లో 1,10,00,000 వరకు జరుగుతుంది. బట్ మనకు బాగా బిల్డర్స్ తెలిసిన గురించి మన ఛానల్ తరపు నుంచి వస్తే 1,08,00,000 చెప్తాం. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి. మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. అలాగే మనకి ఇంటికైతే లోన్ కూడా వస్తుందండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. దీనిపైన మనకు కావాలంటే ఇంకా ఒక ఫ్లోర్ అయితే వేసుకున్నాక పిల్లర్స్ అయితే ఎక్స్టెండ్ చేశారండి. వర్క్ వైజ్ అయితే ఎక్కడ కూడా రాజీ పడకుండా చేయించారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగా చేయించారు. అంతా కూడా ఇంజనీరింగ్ పర్ఫెక్షన్లో చేయించారండి.
ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ అని అమ్మాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి, నీట్గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. ఇప్పటివరకు వీడియో చూస్తుంటే వీడియో నచ్చే ఉంటుంది, నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నా మన ఛానల్స్ రికమెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.